రామచంద్రుడికి ఆంజనేయ స్వామి అంటే భలే ఇష్టం అండి. మనందరికీ తెలుసును. ఎందుకంటే మిగతా ఉండేటువంటి వానరులు అందరికంటే తనకి చాలా, అసలు తనకి ప్రాణం పోసినవాడు ఆంజనేయుడు అనుకున్నాడు రామచంద్రుడు. దక్షిణ దిశకి పంపించినటువంటి వానర వీరులు మనకు తెలుసిన సుగ్రీవుడి యొక్క పరివారంలో 4 దిక్కులకి ఒక్కొక్క గ్రూప్ తీసి పంపించాడు. అందులో దక్షిణ దిక్కుకి అంగదుడితో పాటు ఆంజనేయ స్వామిని, జాంబవంతుని ఇలాంటి వాళ్ళందరినీ పంపించాడు. ఎవడు ఏ పని చేసినా ఆ గ్రూపుల వల్ల ఆ టీం అందరికీ కూడా క్రెడిట్ వస్తుందండి. అయినప్పటికీ కూడా ఆంజనేయ స్వామి మీద ఒక స్పెషల్ ఎఫెక్షన్ రామచంద్రుడికి ఉందండి. మొట్టమొదటి అసలు తనని సుగ్రీవుడికి పరిచయం చేసింది ఆయనే కదా, సుగ్రీవుడికి తీసుకువెళ్ళింది తనని ఆయనే కదా. రాముడిని ఒక భుజం మీద, లక్ష్మణుని ఒక భుజం మీద కూర్చోపెట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకెడతాను రండి, పాపం మీరు చాలా సుకుమారుల్లా ఉన్నారు, చూస్తుంటే ఈ కొండ ఎక్కడ మీకు చాలా కష్టంగా ఉంటుంది, బికాజ్ ఇట్ ఈజ్ సో స్టీప్, అందుకోసం నా భుజం మీద కూర్చొని నేను తీసుకెళ్ళిపోతానని రాముడిని ఒక భుజం మీద, లక్ష్మణుని ఒక భుజం మీద కూర్చోపెట్టి తను సుగ్రీవుడి దగ్గర తీసుకెళ్లి పరిచయం చేశాడు. ఇది మనస్సులో ఉందేమో రామచంద్రుడికి. ఆ దక్షిణ దిక్కుకు వెళ్లే వాళ్ళల్లో ఆంజనేయుని పిలిచి అక్కడికి తన గుర్తునిచ్చాడు, ఉంగరాన్ని ఇచ్చాడు. ఆయన ఇదిగో ఇది వాడు అవసరమైనప్పుడు అన్నట్టుగాను. సరే, తర్వాత మనకి కథ తెలుసును. ఆంజనేయ స్వామి దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వాళ్ళల్లోంచి లంకానగరానికి వెళ్ళి కావలసిన పనిని చేసుకుని దానికి చక్కటి గ్రౌండ్ ప్రిపేర్ చేసి రామచంద్రుడు వెళ్ళడానికి వీలుగా తిరిగి వచ్చాడు. సమాచారం చెప్పాడు. మిగతా వానరులంతా కూడా వచ్చారు. రామచంద్రుడు ఆంజనేయ స్వామికి ఇంత గొప్ప ఉపకారం చేసి అటు సీతమ్మకి ప్రాణం పోసావు, ఇటు నాకు ప్రాణం పోసావు, నీకు నేను ఏమి ఇవ్వగలను? ఇప్పుడు ఏదైనా చేస్తే థ్యాంక్స్ చెప్పాలి, వాడికి ఏదైనా చిన్న గిఫ్ట్ ఇవ్వాలి, ఏదో చిన్న మెమెంటో ఇవ్వాలి. ఏమిటి నేను ఇవ్వగలను అసలు నీకు? నువ్వు ఇచ్చినటువంటి దానికి ప్రతిగా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేనేలేదు. లోకంలో అన్నిటికంటే ఏది చాలా గొప్పవని నేను భావిస్తున్నానో అదిగో అది నేను నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు ఆయన. ఒక్కసారి అమాంతం ఆంజనేయ స్వామిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఏష సర్వస్వభూతస్థు పరిష్వంగ హనుమత. ఎవరికి లభించినటువంటి ఒక అదృష్టం, ఒక గొప్ప భాగ్యం ఆంజనేయ స్వామికి ఇచ్చాడు. రామాయణంలో ఉందో లేదో మనకు తెలియదు, కానీ రామచంద్రుడు ఆంజనేయ స్వామితోటి ఒక మాట అన్నాడని మనకి చెప్తారు. తిరిగి వచ్చిన తర్వాత అందరికీ గిఫ్ట్లు ఇచ్చాడు. మరి యుద్ధం పూర్తయిపోయింది, వెనక్కి తిరిగి వచ్చారు, రాముడికి పట్టాభిషేకం అయిపోయింది. అయిపోయిన తర్వాత గిఫ్ట్స్ ఇవ్వాలి కదా, అందరికీ ఏదో ఒక కృతజ్ఞత తెలియజేసుకోవాలి కదా, ఒక ఫెలిసిటేషన్ చేస్తారు కదా. అందరినీ కూర్చోబెట్టి సరే ఒక్కొక్కరిని వాళ్ళ పేరు చదివి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బహుమానాన్ని రామచంద్రుడు అందజేశాడు. అసలు బహుమానాలంటూ ఇస్తే ఎవరికి ఇవ్వండి? ఫస్ట్ బహుమానం ఆంజనేయుడికి ఇవ్వాలి. ఎందుకంటే బికాజ్ అసలు చేసిన గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసింది ఆయనే. ఆయన లేకపోతే అసలు ఏం లేనే లేదు కదా. కనుక ఫస్ట్ ఆయనకి ఇవ్వాల్సింది. కానీ ఆయన పేరే రాలే. విభీషణుడికి వచ్చింది, సుగ్రీవుడికి వచ్చింది, అంగదుడికి వచ్చింది, జాంబవంతుడికి వచ్చింది. ఒక్కొక్కరికి వస్తుంది. వాళ్ళకి పిలుస్తున్నారు, వాళ్ళకి ఏదో చిన్న మెమెంటో ఇస్తున్నారు, పంపిస్తున్నారు. ప్రతివాడు వెళ్తున్నాడు, మెమెంటో పుచ్చుకొస్తాడు, వస్తున్నాడు, కానీ ప్రతివాడికి గిల్టీ ఫీలింగే. అయ్యో అసలు మొట్టమొదటి ఆంజనేయుడి పేరు పిలవాలి కదా, అసలు ఆంజనేయుడి పేరు పిలవాలట్లేంటి, మాకందరికీ ఇస్తున్నారు, ఆంజనేయుడికి ఏమి ఇవ్వటం లేదేంటి అని అందరికీ గిఫ్ట్లు కూడా పూర్తయిపోయింది. చిట్ట చివరికి ఇంద్రుడు పంపించినటువంటి ఒక ముత్యాల హారం రామచంద్రుడి మెడలో ఉంది. దాన్ని తీసి ఆయన అమాంతం సీతమ్మ వారి యొక్క మెడలో వేశాడు. సీతమ్మ వారికి తన మెడలో ఎందుకు వేస్తున్నాడో అర్థం కాలేదు. అది ఇదేంటి నాకు చేస్తున్నాడు ఏంటవా అన్నట్టుగా ఆయన ముఖం కేసి చూసింది, ఇంగితాన్ని కనిపెట్టింది. ఒక్కసారి చూసింది రామచంద్రుని, ఓహోహో ఇది ఎవరికో ఇవ్వటం కోసమని
నువ్వు నాకు అందిస్తున్నావు అని గుర్తించింది. వెంటనే తన మెడలోంచి ఆ హారాన్ని తీసి చేతిలో పట్టుకుంది. ఎవరికి ఇమ్మంటావు అన్నట్టుగా చూసింది రాముడి కేసి. ఎవరికి ఇవ్వాలి? మిగతా వాళ్ళందరికీ నేరుగా రామచంద్రుడు తన చేతులతోటి సత్కారం చేశాడు. కానీ ఈ మాలని సీతమ్మ ద్వారా ఎవరికో ఇప్పించాలని అనుకున్నాడు. తన మెడలో వేసి ఆ రకంగా పవిత్రమయ్యి అది సీతమ్మ మెడలో పడి ఆ రకంగా పవిత్రత దానికి డబుల్ అయ్యి అది సీతమ్మ చేతుల మీదుగా సత్కారం జరగాలి. అమ్మ చేతుల మీదుగా సత్కారం జరగడం అనేది చాలా గొప్ప లాభం అండి.